కేశవరావుని చంపొచ్చు, నక్సలైట్ని చంపొచ్చు, కానీ వాళ్ళ మూల సిద్ధాంతాలను చంపడం మీకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మౌలిక సిద్ధాంతం మార్గం నిర్ణయించిన సిద్ధాంతం అది అధ్యేయంగా ఉన్నటువంటి సిద్ధాంతం. దాన్ని నమ్ముకున్న నక్సలైట్లు. ఇక మార్గాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతాన్ని చంపడం ఎవరి తరం కాదు. అలాంటి ప్రతిగా ఉన్న నక్సలైట్ని చంపామని చెప్పేసి మీరు ఆనందపడతా ఉన్నారు. మీ ఆనందం ఎవరి కోసం? మీ ఆనందం కోసం కాదు, కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి ఇదంతా. చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పడినట్టుగా ఈ నక్సలైట్ నిర్మూలించడం ద్వారా అమూల్యమైన మటరీ సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఉపయోగపడే ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. మీరు అరాచకమైనటువంటి టెర్రరిస్టులతో రాజీపడానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళతో మహిళలు సిద్ధపడుతున్నారు. ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి శక్తులతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. అంటే టెర్రరిజం మీకు ఉండాలి, నక్సలైట్ అంటే సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు. ఇది ఎప్పటికి కానీ మార్గం ఎన్నికల సిద్ధాంతం మూలాలపైన దాడి చేసి విజయం సాధించడానికి అనుకోవడం అనేది మీరు పైశాచిక ఆనందం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. ఇప్పటికైనా ఒక సిద్ధాంతం కోసం కమిటీ అయినటువంటి వ్యవస్థతోటి చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ చేత కదా చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నాను.